that He would walk with us, He would be amongst us, and we are not alone. మీకు అర్థమైందా? ఆయన మనతో ఉంటారు, మనల్ని విడువను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు మనం ఒక్కరమే కాదు కానీ ఆయన మనతో ఉన్నారని మీరు నమ్ముతున్నారా? No, just as the word of God says, you have to believe. మీరు వాక్యము తెలియజేసినట్లుగా మీరు నమ్మాలి. The word of God is not a lie of man, but it's the truth of God. ఇది దేవుని వాక్యం అనేది మనిషి ఆడే అబద్ధం కాదు కానీ దేవుని యొక్క వాగ్దానము సత్యము. Hallelujah. హల్లెలూయా. Say hallelujah. చెప్పండి అందరూ. Don't sleep, don't fall prey to the devil. సాతాను చేత ప్రలోభ పెట్టబడి మీరు పడిపోవద్దు. దేవుని నామాన్ని గణపరిచేటట్లుగా స్తోత్రం చెప్పండి. పైకి your redemption draweth nigh. మీ యొక్క విమోచకుడు సజీవుడు. Your redemption draweth nigh. మీ విమోచన సమీపముగా ఉన్నది. మీ విమోచన సమీపముగా ఉన్నది. You are going to be redeemed even from the limitations of this flesh once we have lived our lives upon this earth, and the day when we leave this earth and be with the Lord Jesus Christ forever. మనల్ని మనము తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మనము ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటారు, మనల్ని నడిపిస్తారు. He said, I will be with them, I will walk among them. ఆయన ఏమని చెప్పారంటే నేను వారితో ఉంటాను, వారితో నడుస్తానని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. Just as God talked with Abraham his friend face to face, ఆయన స్నేహితుడైనటువంటి అబ్రహాం గారితో ముఖాముఖిగా ఎలా మాట్లాడారో అదే రీతిగా God wants to speak to you daily. దేవుడు మీతో ప్రతిదినము మాట్లాడాలని కోరుకుంటున్నాడు. Do you remember Jesus Christ said, I am the friend of sinners. Jesus Christ is told to be the friend of sinners. పాపులకు ఆయన స్నేహితుడిగా ఉన్నారని చెప్పబడుతూ ఉన్నది. Jesus Christ was friends with all ordinary people in the society. సామాన్యులకు పాపులకు ఆయన స్నేహితుడిగా ఉన్నారు. He ate with the publicans. ఆయన మరి సుంకరులతోనూ భోజనం చేశారు. He was friends with fishermen. ఆయన మరి బెస్తవారితో భోజనం చేశారు. జాలరులతో ఆయన సహవాసం చేశారు. He ate with every ordinary person. ప్రతి ఒక్క అల్పుల బలహీనమైన వారితో ఆయన భోజనం చేశారు. He loved everybody. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. He cares for every soul. ఆయన ప్రతి ఒక్క ఆత్మ పట్ల భారం He wants to cleanse every sin. ఆయన ప్రతి ఒక్క పాపాన్ని కడుగుతారు. He wants to come close to you and be your friend continually forever. నీకు దగ్గరగా వచ్చి నీతో ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. Our real friend would always love. మన స్నేహితుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తారు. Our friend would always come straight to us and would say, you have done this wrong, you better change that, you would be better off. మన స్నేహితుడు మన దగ్గరకు సూటిగా వచ్చి ముఖాముఖిగా మన తప్పులను అతిక్రమములను హెచ్చరించి చెబుతారు. Why? Because a friend always loves. ఎందుకని ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. Sometimes our brothers may not come to us when we are in trouble. కొన్నిసార్లు మనమే శ్రమలో ఉన్నప్పుడు సహోదరులు మన దగ్గరకు రాలేకపోవచ్చు, మనం సహాయం చేయలేము. People whom we think are our blood and flesh, our flesh of flesh, our